అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. లౌక్యం తెలిసినవాడు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఈ విధంగా శ్రమపడటం చూస్తుంటే నీకు లౌక్యం తెలియదేమోననిపిస్తున్నది. లౌక్యం తెలిసినవాడు వరహాల శ్రేష్ఠిలాగా అతి హీన స్థితి నుంచి మహోన్నత స్థితికి వస్తాడు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. ధర్మపురి రాజ్యంలోని ఒక గ్రామంలో వరహాలు అనే ఒక వైశ్య కుమారుడు వ్యాపారం చేసి జీవితం గడపాలని నిశ్చయించుకున్నాడు. చిల్లర వ్యాపారానికైనా కొంత మదుపు కావాలి కనుక అతను తన గ్రామంలోని వడ్డీ వ్యాపారి వద్ద కొంత అప్పు చేశాడు. కానీ వ్యాపారం అనుకున్నంత చురుకుగా సాగని కారణం చేత వరహాలు ఆ అప్పు గడువు లోపల తీర్చలేకపోయాడు. వడ్డీ వ్యాపారి అతన్ని డబ్బు కోసం తొందర పెట్టసాగాడు. వరహాలు అతనితో, త్వరలోనే దివాణం నుంచి మా వాసుదేవుడు వస్తున్నాడు, అతను రాగానే మీ బాకీ తీర్చేస్తాను అన్నాడు. వాసుదేవుడా? ఆయన నీకు తెలుసా అని ఆశ్చర్యంగా అడిగాడు వడ్డీ వ్యాపారి. తెలియకపోవటమేమిటి, వాడు నాకు చాలా దగ్గర బంధువు అన్నాడు వరహాలు. మరి నాకు ఇన్నాళ్ళు ఆ మాట చెప్పావు కావేమయ్యా? అప్పు తీరికగా తీర్చుదూగానిలే, నే వస్తా అంటూ వడ్డీ వ్యాపారి హడావిడిగా వెళ్ళిపోయాడు. వడ్డీ వ్యాపారి ప్రవర్తన వరహాలకు వింతగా తోచింది. అయితే దానికి అర్థం ఏమిటో మర్నాడే తెలిసిపోయింది. మర్నాడు వడ్డీ వ్యాపారి ఒక కుర్రవాణ్ణి వెంటబెట్టుకు వచ్చి, ఇదిగో వీడు నా బావమరిది, మీ వాసుదేవుడికి చెప్పి వీడికి దివాణంలో ఏదైనా పని ఇప్పించు, ఈ పని చేశావంటే నీ బాకీ చెల్లు వేసేస్తాను అన్నాడు. వడ్డీ వ్యాపారి పొరపడ్డాడు. వరహాలు బంధువు వాసుదేవుడు అనేవాడు దివాణంలో ఏదో చిన్న పని చేస్తున్నాడు. కానీ అదే పేరు కల ఉన్నతాధికారి దివాణంలో ఒకడున్నాడు. ఆ ఉన్నతాధికారే వరహాలకు బంధువనుకున్నాడు వడ్డీ వ్యాపారి. వరహాలు బంధువుకు ఉద్యోగాలు ఇప్పించే తాహతు లేదు. వడ్డీ వ్యాపారి పొరపడ్డాడని తెలియగానే వరహాలు బుర్రలో ఒక ఆలోచన మెరిసింది. అతని పొరపాటు నిజం చేస్తే తన బాకీ రద్దు కావటమే కాక ఊళ్ళో తన పరపతి కూడా పెరుగుతుంది. సరే, ప్రయత్నిస్తాను, రేపు కనిపించండి అని వరహాలు వడ్డీ వ్యాపారిని పంపేసి ఆ రోజే దివాణానికి వెళ్ళి తన బంధువైన వాసుదేవుణ్ణి కలుసుకొని దివాణంలో పనిచేసే పెద్ద పెద్ద ఉద్యోగులందరి పేర్లు, హోదాలు, వాళ్ల జీవితాల తాలూకా వివరాలు ఒక పుస్తకంలో రాసుకున్నాడు. తరువాత వరహాలు వాసుదేవుడి కచేరీకి వెళ్ళి అక్కడి వాళ్లతో, నన్ను మండలాధికారి వీరవర్మ గారు పంపించారు, వారి బంధువుకు ఏదో ఉద్యోగం వేయించాలట, నేను వాసుదేవుడి గారిని కలుసుకోవాలి అన్నాడు. వరహాలకు వాసుదేవుడి గారి దర్శనం వెంటనే దొరికింది. వీరవర్మ పేరు చెప్పగానే ఆయన, అలాగే చేస్తానని చెప్పు, ఉద్యోగం కావలసిన కుర్రవాణ్ణి రేపు నా వద్దకు పంపమను అన్నాడు. వడ్డీ వ్యాపారి బావమరిదికి మర్నాడే దివాణంలో ఉద్యోగం దొరికింది. వరహాలు నిమిషాల మీద దివాణంలో ఉద్యోగం ఇప్పించగలిగాడన్న మాట ఊరంతా పొక్కిపోయింది. అతనికి దివాణంలో గొప్ప గొప్ప అధికారుల దగ్గర పలుకుబడి ఉందని పుకారు పుట్టింది. అందరూ అతని స్నేహం కోసం, సహాయం కోసం ఎగబడ్డారు. ఉద్యోగాలు కావలసిన వాళ్ళు, దివాణంలో పనులు అనుకూలంగా చేయించుకోగోరిన వారు వరహాలు అడగకుండానే అతనికి కానుకలు అర్పించి విజ్ఞాపనలు చేసుకోసాగారు. కనకవర్షం ఆరంభమయ్యింది. వరహాలు శెట్టికి లౌక్యం తోడ్పడింది. సేనాపతి, కోశాధికారి, మండలాధికారి, న్యాయాధికారి, దుర్గాధిపతి లాంటి అత్యున్నతోద్యోగులందరికీ
అతను ఇతరుల మిత్రుడుగా పరిచయమై క్రమంగా వారికే స్వయానా మిత్రుడయ్యాడు. అతను ఎంతమంది వ్యాజ్యాల్లో అనుకూలం చేశాడు, ఎందరికో ఉద్యోగాలు ఇప్పించాడు, లక్షలు ఆర్జించి ఏకంగా రాజధానిలోనే భారీ ఎత్తున వర్తకం ప్రారంభించి వరహాల శ్రేష్ఠిగా రాజు దృష్టిలోనూ మంత్రుల దృష్టిలోనూ ఘరానా మనిషిగా గుర్తింపు పొందాడు. ఏ గొప్పవాడి ఇంట ఏ అక్కర జరిగినా వరహాల శ్రేష్ఠి ఇచ్చే కానుకలు ప్రశస్తంగా ఉండేవి. రాజుగారి కుటుంబంలో పుట్టినరోజులు, బారసాలలు, వివాహాలు లాంటివి జరిగినప్పుడు వరహాల శ్రేష్ఠి వినయంగా చిన్న కానుక అంటూ వెలలేని రత్నాలు ఇచ్చుకోగల స్థితికి వచ్చాడు. ఇప్పుడు అతను కాకిచేత కబురు చేస్తే దివాణంలో ఏ పని అయినా అవుతుంది. ఒకసారి రాజుగారి జన్మదినానికి ఒక ప్రత్యేకమైన విందు జరిగింది. అందులో చాలా ఉన్నత పదవులలో ఉన్నవారు మాత్రమే పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఒకరొక్కరే తాము ఎలా పైకి వచ్చింది దాపరికం లేకుండా చెప్పసాగారు. వారిలో వరహాల శ్రేష్ఠి కూడా ఉన్నాడు. అందరూ అంతో ఇంతో నిజం దాచారు, కానీ వరహాలు మాత్రం ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశాడు. అతని కథ విని అందరూ హర్షించి చప్పట్లు కొట్టారు. మీ అందరికన్నా శ్రేష్ఠి లౌక్యం బాగా గొప్పది అని రాజుగారు వరహాలను ప్రశంసించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వరహాలు లౌక్యం గలవాడే కావచ్చు, కానీ అతను చేసినది మోసమే కదా. ఆ మోసం ద్వారా అతను ఒక వంక లాభం పొందుతూనే ఉన్నాడు కదా. అతన్ని అందరూ హర్షించటానికి, రాజుగారు మెచ్చుకోవటానికి కారణమేమిటి? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రపంచంలో కొందరు ఉన్నత స్థాయిలోనే పుడతారు, కొందరు ఉన్నత స్థాయిని చేరుకుంటారు. ఈ రెండో రకం వాళ్ళకే లౌక్యం అవసరం. రాజు కొడుకులు, మంత్రి కొడుకులు ఉన్నత వర్గంలో ఉండటానికి లౌక్యం అవసరం కాదు. వరహాలు ఒకసారి ఉన్నత వర్గంలోకి చేరినాక అతనికి లౌక్యం అవసరం లేదు. కానీ చిల్లర కొట్టు పెట్టుకోవడానికి డబ్బులు లేని దశ నుంచి రాజధానిలో ఉన్నత వర్తక శ్రేష్ఠి దశను చేరుకున్న వరహాలు లౌక్యం నిస్సందేహంగా అసాధారణమైనది. ఒకసారి ఏ వ్యక్తికైనా ఉన్నతి లభించినాక అది ఎలా లభించిందని ఎవ్వరూ పరీక్షించరు. అలా పరీక్షించడం ప్రారంభిస్తే లౌక్యంతో పైకి వచ్చిన వారందరూ దండనార్హులే అవుతారు. ఫలించని లౌక్యం మాత్రం శిక్షకు గురి అవుతుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.